టీం ఆయనతో పాటు ఫాలో అవుతుంది. కాంగ్రెస్ నుంచి వైసీపీకి వచ్చింది, రేపు పొద్దున ఇంకో పార్టీకి వెళ్ళినా ఉంటుంది. అది ఒక దళం కొంతమందికి స్ట్రాంగ్ హోల్డ్ ఉంటుంది. అట్లా పరిటాల సునీతకో, పరిటాల శ్రీరామ్కో, లేకపోతే అతని పేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికో, ఇట్లాంటి కొంతమందికి ఉంటుంది. మిగతా వాళ్ళది అనుచర వర్గం అదేమో, అది ఒరిజినల్ కార్యకర్తలు ఎక్కడికి పోరు, వీళ్ళ పార్టీ కార్యకర్తలే అంతే. వాళ్ళు ఏంటంటే నాయకుడు మారినప్పుడు మమ్మల్ని కలుపుకెళ్తే మేము ఉంటాం, లేకపోతే పక్కకు పోతాం. అప్పుడు సపోర్టింగ్ ఓట్ బ్యాంక్ తగ్గుతుంది. ఎందుకంటే వీళ్ళు కష్టపడాలి కదా, పట్టించుకోకపోతే పట్టించుకోరు వాళ్ళు కూడా. తెలుగుదేశం పార్టీకి ఇటువంటి పరిణామాలు ఒక రకంగా మోరల్ గా సపోర్ట్ ఇస్తాయా, ఫిజికల్ గా కూడా సపోర్ట్ అవుతుందా? అంటే పర్సన్స్ రావడం, లేదంటే ఒక ప్రచారం మాత్రమే ఒక సపోర్ట్ అవుతుందా? వస్తే ఖచ్చితంగా అది మోరల్ సపోర్ట్ అవుతుంది. ఖచ్చితంగా అవును. వస్తే రాకుండా జరిగింది అనుకోండి, 4 రోజులు పోయాక ఏమంటారు, ఏంటి అని అడుగుతారు. మాటలే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉప ఎన్నికలు ఇవాళ రోజుని చెప్తే ముందస్తు ఎన్నికలు అంటే ఇవాళ నోటితో కూడా నవ్వడు ఎవడు. ఆ రోజుల్లోనే మనం చెప్పాం ముందస్తు లేదు పాడు లేదు ఎవడు పెట్టడానికి. అప్పుడు మనల్ని చూసిన వేరు, ఇప్పుడు వాళ్ళని చూసి మనం నవ్వట్లా, కానీ నిజమైతే అయిందిగా ప్రాక్టికల్గా. ఇదైనా ఎగబడి వచ్చేస్తారనేది భ్రమ. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇక నాకు జీవితంలో నా నియోజకవర్గంలో అవకాశం రాదు.